హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, చాలామంది మిత్రులు అయితే మనకు కామెంట్ చేస్తున్నారు, WDM ఏ కంపెనీ కొనాలి, ఏ కంపెనీ మంచిది అని అయితే అడుగుతున్నారు. దానికోసం ఈరోజు అయితే మనం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏ కంపెనీ WDM కొనాలి అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు, అసలు WDM అంటే ఏమిటి, అది ఏ రకంగా వర్క్ చేస్తుందన్న దాని గురించి అయితే ఒకసారి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా WDM, EDFA రెండు కూడా ఒకటేనండి. కాకపోతే WDMలో WDMA కప్లర్ ఉంటుంది. ఈ WDM కప్లర్ వల్ల CATV అలాగే ఇంటర్నెట్ కనెక్షన్స్ రెండు మిక్స్ అయ్యి కస్టమర్ ఇంటికైతే ఒకే ఫైబర్ కాయిల్ ద్వారా కస్టమర్ ఎండకైతే చేరుకుంటుంది. EDFలో అనేసరికి ఈ మిక్సింగ్ అనేది ఉండదు అనమాట. ఈ మిక్సింగ్ సౌలభ్యం ఉండదు, అది EDFA. ఇలా మిక్స్ అయినటువంటి దాన్ని WDM అంటారు. సింపుల్గా మన వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే ఈ విధంగానే అంటారు. ఇప్పుడు ముందుగా WDMలో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయండి. ఇవేమిటంటే, 1 పవర్ సప్లై, 2 WDM కప్లర్, 3 EDFA, దాన్నే పంప్ అని కూడా అంటారండి. ఇవి మేజర్ పార్ట్స్ అన్నమాట. ఒక WDMకి మేజర్ పార్ట్స్ ఇవి. వీటిలో మనం మెయిన్గా పవర్ సప్లై విషయానికి వచ్చేసరికి ప్రతి WDM ఆర్ EDF దేనికైనా సరే మినిమం 2 పవర్ సప్లైస్ అయితే ఉండేలా చూసుకోవాలండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2 పవర్ సప్లైలు ఉండాలి. ఒక్కొక్క పవర్ సప్లైకి మినిమం 2 లేక 3 ఫ్యాన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే WDM ఆర్ EDFA ఏదైనా సరే ఎప్పుడు మనకి అది టెంపరేచర్ని అయితే మాత్రం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇంపార్టెంట్. మనకి 2 పవర్ సప్లైస్ ఉండాలి. ఒక్కొక్క పవర్ సప్లైకి 2 లేక 3 ఫ్యాన్స్ అయితే ఉండాలి. అది మస్ట్ అండి. నెక్స్ట్ ఈ EDFA దాన్నే పంప్ అని కూడా అంటారు. దాన్ని JDS పంప్, ఒరిజినల్ పంప్ అని అంటారు అనమాట. మనం EDFA తీసుకునేటప్పుడు ఆ JDS పంప్ ఒరిజినలా కాదా అన్న విషయాన్ని అయితే మాత్రం మనం తెలుసుకుంటే సరిపోతుంది. అదే మెయిన్ అనమాట. మనకి ఈ వచ్చిన లేజర్ని ఏమైనా వచ్చి బూస్టింగ్ ఇచ్చి పంపింగ్ చేసి మనకి పంపిస్తుంది. ఇది మెయిన్ WDM లేదా EDFకి వచ్చేసరికి ఇదే మేజర్గా చూస్తారు అందరూ కూడా. పవర్ సప్లై ఒకటి, ఇదొకటి మేజర్గా చూస్తారు. WDM కప్లర్ అనేది ఇంటర్నెట్ సిగ్నల్ మరియు CATV సిగ్నల్ రెండు మిక్స్ చేసి పంపించడం వరకే WDM కప్లర్ తాలూకా పని. కాబట్టి అవి మ్యాక్సిమం కంప్లైంట్స్ అయితే రావు. ఇకపోతే WDM తీసుకునేటప్పుడు మనం ఇంకొక విషయాన్ని అయితే మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. యాక్చువల్గా మనం WDM లేదా EDFA తీసుకునేటప్పుడు అవి అవుట్పుట్ పవర్ పర్ఫార్మెన్స్ మనకు కావాలండి. అంటే అవుట్పుట్ మనకి ఎంత DBM అవుట్పుట్ ఉన్న EDF లేదా WDM కావాలన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ WDM విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి 19 dBm, 21 dBm, 23 dBm ఇలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. మన నెట్వర్క్ని బట్టి, మనకి సిగ్నల్ ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ని బట్టి మనమైతే ఆ DBM అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా 19 dBm అయితే మనకి లోకల్ నెట్వర్క్ అయితే 19 dBm వరకు సరిపోతుందండి. మ్యాక్సిమం 19 dBm తోటే సరిపోయేలాగా అయితే అంతా ప్లాన్ చేసుకుంటే బెటర్. అంతకు మించి వెళ్ళకపోవడమే మంచిది అంటున్నారు. ఒకవేళ 21, 23 dBm తీసుకోవాలి అనుకుంటే
వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకోవాలంటే లాంగ్ డిస్టెన్స్ సిగ్నల్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ 21-23 dBms అయితే మాత్రం తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం 19 dB బెస్ట్. ఈ 21-23 dBms వల్ల కోర్సు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే కప్లర్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి 19 dBm తోటే మనం వర్క్ని అయితే ఫినిష్ చేసుకోవచ్చు. 19 dBmలో ఒక అవుట్లో మ్యాక్సిమంగా 128 కనెక్షన్స్ అయితే అందరూ కూడా డిజైన్ చేసుకోవచ్చండి. లోకల్లో WDM దగ్గర నుంచి లోకల్ ఏరియా నెట్వర్క్లో 2-3 kms వరకు ఫైబర్ రన్ చేసినప్పటికీ 128 కనెక్షన్స్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. సిగ్నల్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు కొంతమంది ఆపరేటర్స్ అయితే దాన్ని 64గా డిజైన్ చేస్తామంటున్నారు. ఓకే, చేసుకోవచ్చండి. 64గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే పోర్ట్లు ఎక్కువగా పడతాయి. 4 పోర్ట్తో అయిపోయేది ఏమైనా వచ్చి 8 పోర్ట్ అవుతుంది మనకి. అలాగే కోర్లు కూడా ఫైబర్ గ్రౌండ్లో కోర్లు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి చేసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. మేమైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేము 128 కనెక్షన్స్ అయితే మేము డిజైన్ చేసామండి. మా నెట్వర్క్ అయితే మాత్రం హ్యాపీ, మాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఎన్ని పోర్ట్లు అవసరం అనేది ఒకసారి మనం అది దృష్టిలోకి తీసుకోవాలండి. ఒక పోర్ట్కి 128 కనెక్షన్స్ డిజైన్ చేసుకోవచ్చు, లేదా 64 కనెక్షన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అది మీ గ్రౌండ్లో మీరు ఏ విధంగా చేసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎన్ని కనెక్షన్స్ అయితే ఉన్నాయో చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఎన్ని పోర్ట్లు అయితే అవసరం అవుతాయో చూసుకోండి. గ్రౌండ్లో మీకు ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు తీసుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన గ్రౌండ్లో మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో కనెక్షన్లు పెరిగినప్పుడు మళ్ళీ మనం WDM అయితే మనం మార్చుకోలేము. కాబట్టి మన గ్రౌండ్లో కనెక్షన్స్ ఇంకా అడిషనల్గా ఉండేటట్టుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా WDM కంపెనీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వస్తున్న చాలా కంపెనీలు కూడా బెస్ట్గానే ఉన్నాయండి. ఏ కంపెనీ అయినప్పటికీ కూడా దాని బిల్డ్ క్వాలిటీ, JDS పంప్ అండ్ పవర్ సప్లై, ఈ 3 కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే పర్సనల్గా DBC వాడాను, ఆప్ట్రానిక్స్ కూడా వాడాను. తర్వాత షార్ప్లో కూడా బాగుందని అన్నారు. బ్రాండ్ని బట్టి కాస్ట్ కూడా వేరియేషన్ అయితే ఉంటుందండి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే WDM తీసుకోవడానికి మంచి కంపెనీ అనేది మనమే చూస్ చేసుకోవచ్చు. ఎవరో ఏది చెప్పాల్సిన లేదు. మనకి ఎక్కడైతే అందుబాటులో ఉందో చూసుకొని మంచి పవర్ సప్లై ఉండాలి, మంచి JDS పంప్ అండ్ అలాగే WDM కప్లర్. మేజర్ పార్ట్స్ అయితే మనకి WDMలో అవే ఉంటాయండి. ఎవరు చెప్పేదైనా సరే ఈ పవర్ సప్లై గురించి, WDM కప్లర్ గురించి అయితే ఎవరు పెద్దగా మాట్లాడరు. కానీ JDS పంప్ విషయానికి వచ్చి అది ఒరిజినలా కాదా అంటే JDS అనేది ఒక కంపెనీ అండి. ఈ JDS పంప్ ఒరిజినల్ JDS పంప్ అని అంటారనమాట. అది ఒకటి మనం మేజర్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ WDM తీసుకోవాలనే విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విషయంపై మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.